మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. స్పేస్ యుగంలోనూ పరువు హత్యలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. కులం, మత, వైశ్యమాలతో మనుషుల్ని విషయాన్ని మరచిపోతున్నారు. జగిత్యాల జిల్లా కిషన్రావుపేటలో జరిగిన పరువు హత్య భయాందోళనలు రేకెత్తిస్తోంది. తన కూతుర్ని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడంటూ యువకుడిని ఆమె తండ్రి హత్య చేశాడు. ఇద్దరు వ్యక్తులతో కలిసి మల్లేష్ అనే వ్యక్తిని అంతమొందించాడు. దీనిపై మరింత విశ్లేషణ మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అందిస్తారు. ప్రతినిత్యం రాజకీయ సమస్యలతోనే జనం నలిగిపోవాలా? అలాగే వాళ్ళని పూర్తిగా రాజకీయ వివాదాల్లోనే ముంచేయాలా? ఇవాళ కూడా పరువు హత్యలకే పేరుతోటి ఈ వెనకబాటుదనం గురించి చర్చించాలా వద్దా, మాట్లాడాలా వద్దా, కనీసం దాని మీద ఫోకస్ చేయాలా లేదా, ఇవన్నీ ఆలోచించాలి కదా. ఒక ప్రజాప్రతినిధి అన్నప్పుడు ఆ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి వెనకబాటుతనం, అలాగే పరువు హత్యల పేరుతోటి ఇంకా ఇంకా కుల పిచ్చితోటి జనం ఇలానే ప్రవర్తిస్తూ ఉంటే చూస్తూ కూర్చోవాలా? కనీసమైనటువంటి సంస్కరణల మీద దృష్టి పెట్టలేమా? ఈ వెనకబాటుతనాన్ని మనం ఆపలేమా? ఎందుకు ఈ విషయాన్ని మనము మళ్ళీ ఇప్పుడు ప్రస్తావించాల్సి వస్తుంది అని అంటే, నిన్న జరిగినటువంటి ఒక దుర్ఘటన తెలంగాణ జగిత్యాల జిల్లా అలాగే వెల్గటూరు మండలంలో ఒక దళితుడు ఒక బీసీకి సంబంధించిన ఒక అమ్మాయిని ప్రేమించాడని తల్లిదండ్రులు కోపించారు. ఫైన్, కోపం ఉండొచ్చు, తప్పులేదు. ఇష్టం లేకపోవచ్చు, దాని మీద పెద్ద విమర్శ చేయాల్సిన అవసరం కూడా లేదు. కానీ కేవలం కులం పేరుతోటి తక్కువ చేయటం, ఒకే ఒక విషయాన్ని మనము ఇవాళ సామాజికమైనటువంటి అంశాల్లో మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. ఒక కమ్మాడిని కోస్తే వచ్చే రక్తం ఒక మాదిగని కోసినా అదే రక్తం. ఇది తెలీదా? సమాజం పుట్టిన దగ్గర నుంచి కులాలు ఉన్నాయా? మనిషి పుట్టుక నుంచే కులాలు వాళ్ళ పుట్టుకతో సహా వచ్చాయా? ఇవన్నీ మనము నిర్మించుకున్నాయి, మనం పెంచుకున్నాయి కాదా? మరి ఇంత తెలిసి ఇన్ని వాదనలు వినిపిస్తూ గొప్పవాళ్ళుగా మాట్లాడుతున్నటువంటి రాజకీయ నాయకులు ఆయా నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి సంఘటనలను మళ్ళీ రిపీట్ అవ్వకుండా, మళ్ళీ ఇలాంటి కులపిచ్చులు లేకుండా, మళ్ళీ ఇలాంటి రక్తపాతం జరగకుండా తగినటువంటి సంస్కరణల మీదో లేకపోతే సమావేశాల్లో వాళ్ళను ఒప్పించేటటువంటి ధోరణిలోనూ ఒక మంచి సమాజం వైపు జనాన్ని నడిపించేటటువంటి పద్ధతుల్లోనూ ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? దీని మీద దృష్టి పెట్టాలి కదా. జరిగినటువంటి హత్యలో వివరాలు అందచేయాలి అని అంటే జరిగింది చాలా దారుణమైనటువంటి సంఘటన. నాకు ఇష్టం లేని వాడు ఎవడైనా ఏదైనా పని చేస్తే నేను చంపేస్తాను అని అంటే ఇంకా చట్టం లేదా? సమాజం నిద్రపోతుందా? దీని మీద అందరూ ఆలోచించాలి కదా. ఎవడికి ఇష్టం లేకపోతే వాడు హత్యలకి, దోపిడీలకి, దాడులకి తలపడితే మరి ఏం జరగబోతోంది? దట్టు కులపిచ్చితోటి. ఈ కులాంతర వివాహాలను మనము అంగీకరించలేమా? గౌరవించలేమా? ఇది తప్ప? ఇది న్యూనత? ఇదేమైనా తక్కువతనమా? ఈ రెండు కులాలకు సంబంధించిన వాళ్ళు పెళ్లి చేసుకుంటే వచ్చే సమస్య ఏంటి అని ఒక సంస్కరణల వైపు జనాన్ని నడిపించలేరా? గౌరవాన్ని పెంచి ఎక్కడైతే కులాంతర వివాహాలు జరిగినాయో ఆ గ్రామాల్లో ఆ గ్రామానికే గౌరవం తెచ్చేటటువంటి కార్యక్రమం చేస్తే ఎంత గొప్పగా ఉంటుంది. అలాగే దీన్ని ఆమోదించిన తల్లిదండ్రులను పిలిచి ప్రభుత్వాలే గౌరవిస్తే ఇంకెంత గొప్పగా ఉంటుంది. అలాగే పౌర సమాజంలో ఇలాంటివి ప్రోత్సహిస్తున్న వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తే ఎంత అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇవాళకి కూడా ఇలాంటి దారుణమైనటువంటి సంఘటనలను వెనకేసుకొచ్చే వాళ్ళు ఉండటం అనేది దురదృష్టకరమైనటువంటి విషయం. ఒక దళిత కులానికి సంబంధించిన ఒక యువకుడు ఒక బీసీ కులానికి సంబంధించిన అమ్మాయిని ప్రేమించాడు అని చెప్పేసి తల్లిదండ్రులు చాలాసార్లు అతన్ని హెచ్చరించారు. కానీ అతను మనసు మార్చుకోలే. అతను కూడా కొంత దుందుడుకుగా వ్యవహరించి ఉండొచ్చేమో. యువకుడు తొందరపాటు ఉండొచ్చు. మరి పెద్దలకి అలాగే ఆ గ్రామంలో ఉన్నటువంటి అనేక వర్గాలకు సంబంధించిన వాళ్ళు కూడా కొంత చొరవ చూయించి వాళ్ళిద్దరి మధ్య ఒక సఖ్యతను పెంచితే గొప్పగా ఉంటుంది కదా. కానీ అది జరగట్లా. ఇవాళ వెల్గటూరు మండలంలో జరిగినటువంటి హత్యలో ఆ కుర్రాడిని వెంటాడి అలాగే తీవ్రంగా కొట్టి ఆటోలో వేసుకొని వెళ్ళి ఎక్కడికో తీసుకొని వెళ్ళి కత్తెలతో పొడిచి దారుణంగా పట్టపగలు చంపినటువంటి వైనాన్ని మనము చర్చించట్లా.
మనం చూయించట్లా, మనం ప్రాధాన్యత ఇవ్వట్లా. ఎంతసేపు కేటీఆర్ కవిత ఎలా తిట్టుకున్నారు, ఎలా కొట్టుకున్నారు. మరొక వివాదాస్పదమైనటువంటి రాజకీయ నాయకుడు పొద్దున్నే లేస్తే ఏం బూతులు మాట్లాడాడు. ఇవి చర్చనీయాంశమా? ఇది సమాజానికి ఉపయోగమా? వెనకబడుతున్న సమాజాన్ని తట్టి లేపాల్సిన అవసరం లేదా? దీని మీద ఖచ్చితమైనటువంటి ఫోకస్ చేయాల్సిన అవసరం రోజు రోజుకి పెరుగుతోంది. అనేకమైనటువంటి పరువు హత్యలు జరుగుతున్నప్పుడు ఇంకా వార్తలు చూస్తూనే ఉందామా, వండుతూనే ఉందామా? అలా కాదు. ఆపే ప్రయత్నం ఏం చేశాము అన్నది మాత్రం అందరూ బాధ్యతగా ఆలోచించవలసిన సమయం ఇది. అదే కోరుకుంటున్నాం.